నాకు రామాయణం అన్న మహాభారతం అన్న నాకు చాలా ఇష్టం అని, మహాభారతం తీయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు కూడా రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు. నేల మీద నడవట్లేదు, ఎక్కడో గాలిలో ఉన్నానన్న ఫీలింగ్ వచ్చిందండి. మహేష్ని రాముడి వేషం వేసి ఫోటో షూట్ చేస్తుంటే ఐ హ్యాడ్ గూస్ బంప్స్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో 2027 లో జరగబోతుందా? రాజమౌళి గారు ఒకే ప్రేమలో శ్రీరాముడిని ఈశ్వరుణ్ణి జీవించే విధానానికి లార్డ్ ఆఫ్ శివగా నంది మీద శివుడు ఒకటే రాగలుగుతాడు. ఆయన రూపం దాల్చిన మహేష్ బాబు గారు నెక్స్ట్ క్లిప్ లో శ్రీరాములు వారు యుద్ధం చేస్తున్నారు కుంభకరుడితో. ఆ క్యారెక్టర్ మహేష్ బాబు గారే పోషించారు, ఈ క్యారెక్టర్ మహేష్ బాబు గారే పోషించారు. ఈ ఇద్దరు క్యారెక్టర్ని త్రేతాయుగంలో కలిపి ఒకే ప్రేమ మీద మనం జీవించడానికి రాజమౌళి గారు చేసిన విజన్ కి, థాట్ కి ప్రజలందరూ మెస్మరైజ్ అయిపోతారు. 1.5 year పట్టింది ఈ ట్రైలర్ రిలీజ్ చేయడానికి. ఈ ట్రైలర్ లో ఉన్న విజువల్స్, ఈ క్యారెక్టర్స్, ఈ కంటెంట్ కరెక్ట్ గా ప్రజెంట్ చేసినట్టయితే నా భూతో, నా భవిష్యత్తు, నా రికార్డులు నెలకొల్పడం ఖాయం. ఇది ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో రిలీజ్ అవబోతుంది. డీటెయిల్స్ లోకి వెళ్తే మీ ఫ్యూజులు ఎగిరిపోయి పగిలిపోయే అవకాశం ఉంది. వీరాంజనేయుల వారి విశ్వరూపం ఇంతవరకు మనం చూడలేదు. ఆ విశ్వరూపం ఎలా ఉంటది అనేది రాజమౌళి గారు ప్రజెంట్ చేస్తుంటే చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు ఆ విజువల్స్ కి. ఆ తోక మీద మీరు జూమ్ చేసి కరెక్ట్ గా మీరు విజువల్స్ అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ రథం నడిపిస్తున్నది ఎవరో కారు, రుద్ర క్యారెక్టర్. అక్కడ వెనకాల కూర్చుంది ఎవరో కాదు, కుంభ క్యారెక్టర్ పృథ్వీరాజన్ సుకుమార్ గారు. సో వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు త్రేతాయుగంలోకి? యుద్ధంలో లక్ష్మణుడు గాయం అయితే వీరాంజనేయ స్వామి సంజీవిని తీసుకొస్తారు. ఆ సంజీవిని తీసుకోవడానికి వీళ్ళు పాస్ట్ టెన్స్ లో త్రేతాయుగంలోకి ట్రావెల్ చేస్తున్నారని, అసలు రుద్రకి కుంభ క్యారెక్టర్ కి రిలేషన్ ఏముందని డీప్ గా కొంచెం రీసెర్చ్ చేసి వివరాల్లోకి వెళ్లే ముందు, రుద్ర క్యారెక్టర్ ఫారెస్ట్ లో నుంచున్నప్పుడు ఆయన కాళ్ళ దగ్గర ఒక బ్యాగ్ ఉంది, అది పారాసూట్. ఆ పారాసూట్ తో ఫారెస్ట్ లో హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆ జారి పడిపోతున్నప్పుడు కొన్ని బుల్లెట్స్ తగిలాయి. ఆ బుల్లెట్స్ బాడీ నుంచి రాసుకుని వెళ్ళడం, బ్లడ్ కనపడడం ఒక విషయం అయితే, ఆవిడ కేవ్ లో పడిపోతుంది, అంటే లోయలో పడిపోతుంది. ఆ లోయలో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాళ్ళు కాల్చే గ్యాంగ్ అక్కడ క్లియర్ గా కనపడుతుంది ఆవిడ్ని. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే కేవులు పట్టుకుని వేలాడుతూ రుద్ర క్యారెక్టర్ మహేష్ బాబు కూడా కనపడుతున్నారు. అక్కడ అమ్మవారి విగ్రహం చిన్నమస్తా దేవి గారు కాళ్ళ కింద పూజ జరుగుతూ ఉంది. నెక్స్ట్ క్లిప్ లో హిప్పోస్ అన్ని కోతిని తినడానికి ప్రయత్నం చేస్తుంటే పక్కనే పడవలో రుద్ర క్యారెక్టర్, అలాగే కుంభ క్యారెక్టర్, హీరోయిన్ కూడా అక్కడే ఉన్నారు ఆ కోతిని కాపాడే విషయంలో. ఆకాశం నుంచి ఆస్ట్రాయిడ్ భూమి మీద రా సెల్ఫ్ లో పడడం మనం చూసాం. అక్కడ మౌంటైన్ మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. కింద చూస్తే ఒక బోట్ గాని, షిప్ గాని సీజ్ అయిపోయింది. ఆ పక్కన బాడీలు కూడా సీజ్ అయిపో ఉన్నాయి. ఆ బాడీల్లో ఒకరు కుంభ క్యారెక్టర్ అయి ఉంటారు. ఎందుకంటే పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ రీసెర్చ్ చేయనకు ఆయన వచ్చారా, లేకపోతే అక్కడ ట్రావెల్ చేస్తున్నారా, అదే టైంలో ఈ పెరాయిడ్ పడిందా అక్కడ అనేది సస్పెన్స్ గానే మనకు ఉన్నది. అక్కడ ఐస్ లో గాని ఈ కుంభ క్యారెక్టర్ అనేది గాని ఇరుక్కుపోయి ఉంటే కాళ్ళు చేతులు ఐస్ లో పనిచేయు గనక, చలనం ఉండదు గనక మైండ్ ఒకటే పనిచేస్తుంది. ఆ మైండ్ కి పనిచేయని కారణం ఏంటంటే అక్కడ ఆస్ట్రాయిడ్ పడింది కనుక ఆ మైండ్ సర్క్యులేట్ చేసి ఆయనకు ఒక మ్యాజికల్ పవర్స్ ఇచ్చి ఉండాలి. ఆ పవర్స్ తోని రుద్రాన్ని క్యాచ్ చేసి ఉండాలి. ఎలా క్యాచ్ చేసారనేది మనకు చెప్పలేము కానీ ఆ పవర్స్ తోనే ట్రావెల్ చేసి ఉండాలి. ఆయన కుంభకర్ణుడు ఆశ నెరవేర్చడం కోసమే ఈ కుంభ అనే క్యారెక్టర్ త్రేతాయుగంలోంచి పాస్ట్ నుంచి ఫ్యూచర్ లోకి వెళ్తున్నట్టుగా మనకి రాజమౌళి గారు చిత్రీకరించబోతున్నారు అనేది మనకి క్రిస్టల్ క్లియర్ అర్థమవుతుంది. నాకున్న ఐడియా ప్రకారం నేను అనలైజ్ చేసింది ఇది. మరి ఇంకా ఇందులో ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? రాజమౌళి గారిని అంచనా వేయడం, టాలీవుడ్ నుంచి హాలీవుడ్ లెవెల్కి వెళ్ళి ఆస్కార్ తెచ్చారు ఆయన. ఆయన విమర్శించడానికి కానీ, ఆయన ట్రోల్ చేయడానికి కానీ మన జీవితం సరిపోదు. చాలా మంది ట్రోల్ చేయడానికి, విమర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అది అసంభవం ఆయన్ని పట్టుకోవడం. వారణాసి అనే టైటిల్ ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసానికి దిగబోతుంది, సునామీ సృష్టించబోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కారణం ఏంటంటారా, 120 దేశాల్లో రిలీజ్ అవుతుంది. డే 1 కలెక్షన్స్ ఎంత వస్తుంది అంటారు? దయచేసి కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియో కలుద్దాము. మరి ఇదే ఎక్కడికైనా రివ్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టి ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.